నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చకైతే తెరలేపింది. ఏంటి అందులో కీలక నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మద్యం గుట్టు విప్పేశారు. ఇదంతా వైసీపీకి సంబంధించిన జోగి రమేష్ చేయించారు అనేది తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఏం చెప్పారు అనేది, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అసలు గుట్టు విప్పేశారట. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశామని వెల్లడించారట. కూటమి ప్రభుత్వం రాగానే ఆపేసి ఆఫ్రికా వెళ్లిపోయిన తనకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఫోన్ చేసి రప్పించారట. ఆయన ఇచ్చిన భరోసాతోనే మళ్ళీ మొదలు పెట్టారట. ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబలపల్లి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురావచ్చని మాజీ మంత్రి చెప్పడంతో అక్కడ మొదలు పెట్టాము అనేది జనార్దన్ చెప్పారట. అజ్ఞాతంలో ఉన్న టీడీపీ తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అన్నారంట. ఇది ఎలాగ ఉంది అంటే ఆ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్తాడు చూడు, అరెస్ట్ అయిన తర్వాత నాదేం పోయింది, నేను మెగాస్టార్ చిరంజీవి నాకు తెలుసు అని చెప్తాను, లేదంటే ఆ ముఖ్యమంత్రి నాకు తెలుసు అని చెప్తాను, వాళ్ళెవరో ఎంక్వైరీ చేసి తెలుసుకోవడానికి మీకు టైం పడుద్ది ఈ లోపల. అలాగా జోగి రమేష్ ఇప్పుడు ఇతను టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి అతనికి అనుచరుడికి ఫోన్ చేసి నువ్వు నకిలీ మద్యం తయారు చెయ్యి, చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురా అని జోగి రమేష్ చెప్తే అది ఇమీడియట్గా ఏ కాల్ రికార్డో చేసి అది బయట పెట్టి జోగి రమేష్ ఇలా చెప్తున్నాడని చెప్పి జోగి రమేష్ పరువు తీయాలి. ఇమీడియట్గా జోగి రమేష్ని అరెస్ట్ చేయించాలి. ఆయన అంటే ఇప్పుడు జోగి రమేష్ పరువు తీయమని చెప్తే చంద్రబాబు పరువు తీయి నువ్వు నకిలీ మద్యం తయారు చేయని చెప్తే జోగి రమేష్ మాటలు వినేసి ఈయన మద్యం తయారు చేసేసి చంద్రబాబు పరువు తీయడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంకా ఈయనేమి టీడీపీ కార్యకర్త, ఇక ఈయనేమి చంద్రబాబు గారి అభిమాని, తెలుగుదేశం పార్టీ అభిమాని, ఇక ఆ జయచంద్రారెడ్డికి ఇంకా ఈయనేమి ఆయనకి లెఫ్టో రైటో ఏదో అంటున్నారు కదా, అది అంటే ఇతను వైసీపీ మనిషి కాదు, అలాగే తెలుగుదేశం పార్టీ మనిషి కాదు. జోగి రమేష్ చెప్తే నకిలీ మద్యం తయారు చేసేసి తెలుగుదేశం పార్టీ పరువు తీసేయడానికి, చంద్రబాబు పరువు తీసేయడానికి రెడీ అయిపోయారా? అది అంటే కొన్ని వినడానికి కూడా చాలా వింతగా ఉంటాయి. నిజాలు ఎవరైనా నిజంగా జోగి రమేష్ కనుక చేయమని ఉంటే ఇమీడియట్గా అతను మాట్లాడిన మాటలు రికార్డ్ చేయాలి. చెప్తున్నాడు కదా, ఎక్కడో ఉన్న ఆఫ్రికాలో ఎక్కడో ఉన్నవాడిని రప్పించారు నన్ను అనేది, అతను నాకు సంబంధం లేదు, నేను ముందు చేసి వెళ్ళిపోయాను అనేది. జోగి రమేష్ అధికారం కోల్పోయిన వైసీపీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి చెప్తే వింటారా? అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు వినాలా? అంటే ఇది ఇలాంటివే చాలా విచిత్రంగా ఉంటాయి. కాకపోతే గుట్టు విప్పేశాడు అనేది, ఇప్పుడు నిజంగా ఈయన గుట్టు విప్పేసింది నిజమని చెప్పి ఈయన మాటలు విని ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారా? దీనికి సాక్ష్యాధారాలు, ప్రూఫ్లు ఇవన్నీ సేకరిస్తారా? ఏదేమైనా నకిలీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, నకిలీ మద్యం తయారీ వ్యవహారం రాజకీయ పార్టీలు ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకుంటున్నాయి. మరి ఫైనల్గా ఏం జరుగుద్దో, అసలు నిందితులు ఎవరు వెనకుండి చేయించారో ఆ నిజాలైనా ప్రజలకు తెలియజేస్తే నమ్ముతారు, లేదంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకుంటారు.